అయితే సీఎం నిజంగానే మేము అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతులు స్పీకర్లది ప్రతిపక్షాలను సంప్రదించి డిప్యూటీ స్పీకర్ కొంత సాంప్రదాయం ప్రతిపక్షానికి ఇచ్చేవాళ్ళు. ఉపరాష్ట్రపతి గిట్ట కాంగ్రెస్లో చర్చించి మొన్న అందరు కలిశారు కదా, మన ఉపరాష్ట్రపతి క్యాండిడేట్ బీజేపీ ఆయన నువ్వు మీరు ఎట్లా చేస్తారు? యూ కాంట్ కదా. ఒక అభ్యర్థి కామన్ పార్టీ రైతంగా ఉంటే బీసీకి ఇవ్వాలనేది కూడా బీసీకి ఇవ్వాలనేది అంటే కూడా కరెక్టే, బట్ నేమ్ మెన్షన్ అనేది తప్పు కదా. దాంట్లో ఒక ముఖ్యమంత్రి కదా, ఇది నేషనల్ పార్టీ. నెహ్రూ గారు 17 మొత్తం దాదాపు 40 సంవత్సరాలు పాలించింది. 5 సంవత్సరాలు పివి గారు 47 నుంచి 64 వరకు అంటే 17. ఇందిరాగాంధీ 11, 5, 16, 33 రాజీవ్ గాంధీ 5 సంవత్సరాలు 35 5 పివి గారు 43 ప్లస్ 10 53 సంవత్సరాలు పరిపాలించింది. ఇట్ ఈస్ నువ్వు దాంట్లో అభ్యర్థి ఎవరు తీయాలి? బీసీ నువ్వు రైట్, ఒక బీసీకి ఇవ్వండి. ఇప్పుడు ఇట్ ఈజ్ మేము కులగరం చేసినాము అని అసలు బీసీ ప్రధాని ఉన్నాడు కదా. మోర్ దాన్ 55 ఇన్ని సంవత్సరాలు పరిపాలించి 53 సంవత్సరాలు అసలు బీసీ ప్రధాని ఉన్నాడా లేదా? ఎవరు కన్వర్ట్ వాళ్ళని బీసీగా పరిగణించిరా లేదా? నువ్వు ఆల్రెడీ గవర్నమెంట్ కమిషనరేషన్ చేసింది కదా. ఇక్కడ మైనార్టీలను కూడా నువ్వు బీసీ మైనార్టీలు అన్నావు కదా, దూదేకులు ఇవి ఉంటాయి కదా కమ్యూనిటీ. సో అది ఏది అన్నా కూడా ఇవాళ ఇప్పుడు ఏమైంది దానికి? నువ్వు మోడీ గారిని అది చేసినావు. మోడీ ఏదైతుంది అలా రాహుల్ గాంధీ గారిని ఏం కులం చెప్పు అని అంటారు. రైట్, ఓకే, ఓకే, రైట్, ఓకే, ఏం చెప్తారు ఈ సంగతి అనేది నాకు గౌరవం. వాళ్ళు నేనైతే బ్రహ్మణులు అంటాను, వేరేతో డిఫర్ కావచ్చు. నేను కానీ మేనకాంతో క్లోజ్ స్టిల్ ఈ ఇష్యూ మీద కూడా నేను డిస్కషన్ అయింది. నేను ఒక మిత్రుని సంగతి చెప్పా, నేషనల్ మిత్రుడు. మేము ముగ్గురం ఒక 2.5-3 hours ఉన్నాం, కూర్చున్నాం. ఇంకోసారి ఒక తెలుగు మీడియా మిత్రుడు కూడా వచ్చిండు, ఎంతసేపు వచ్చినాం. రవిచంద్ర గారు వచ్చారు, ఎంతసేపు వచ్చినాం. మేనకాంతి ఏపీ బోర్డు దగ్గరది. అయితే ఇక్కడ ఏదైతుందో మోర్ దాన్ 50% ఇచ్చారు కదా వాళ్ళు, బీసీ కదా. ఇది అసలు అవసరమేంది ఆ పార్టీలో ప్రపోజ్ చేసింది? ఇలా రాహుల్ గాంధీ ఏదైతుందో బీసీకి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు, అది పోయిందా? ఇక్కడ వచ్చి ఏదైతుందో ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఏదైతుందో 50 ఏళ్ళ పైన పరిపాలించారు, 56 నుంచి. నిన్న రఘునందన్ ఏదైతుందో ఒక అంజయ్యకు బీసీ ఇచ్చిండు. అంజయ్య బీసీ అనుకొని ఇవ్వచ్చు. ఆయన రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి అయినాక నేను రెడ్డి అని చేసిండు, మేము రెడ్డి అని చేసిండు. ఇట్ ఈస్ ఆన్ ద రికార్డ్. రవీంద్ర భారతిలో ఐఎమ్ రెడ్డి, తల్లో తండ్రి రెడ్డి, పక్కా 100%. ఈ క్లెయిమ్డ్ రెడ్డి. చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. చెన్నారెడ్డి, నెదురువెల్లి జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. 56 నుంచి 60 వరకు నీలం సంజీవ్ రెడ్డి. 60 నుంచి 62 సంజయ్. 62లో సంజయ్ నాయకత్వం వచ్చినాక మళ్ళీ సంజీవ్ రెడ్డి 64 వరకు. 64 నుంచి 71 వరకు ప్రభాకర్ రెడ్డి. 71 నుంచి 73 వరకు పివి నరసింహరావు. 73 నుంచి 78 వరకు వెంకటరావు గారు. ఇక 75 నుంచి మళ్ళీ చెప్పినా కదా. తర్వాత ఇక 2004లో రాజశేఖర్ రెడ్డి 2010 వరకు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి. తర్వాత ప్రాంతీయ పార్టీ 17 ఏళ్ళు తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఇక్కడ 10 ఏళ్ళు టీఆర్ఎస్. బీసీ ఎందుకు మరి ముఖ్యమంత్రి అనేది వాళ్ళు అన్నారు కదా. ఈరోజు పార్టీకి అది అదే కదా. పోనీ మంత్రివర్గంలో ఎందరు ఉండాలి? 10% లేని మైనార్టీ. నిన్న ఆయన చేశారు కదా, 10% లేని అప్పర్ కమ్యూనిటీకి 7 మంత్రులు ఎట్లా? అది అన్న బీసీ మూమెంట్ ఉందనేది లేదనేది దాన్ని ఇచ్చిపెట్టండి సార్. మనం స్టేట్మెంట్ల గురించి మూమెంట్ ఏమున్నది ఏం సంగతి అనేది రేపు రిజల్ట్ చూడండి, అది ఇచ్చిపెట్టండి. ఎన్ని పార్టీలు అయితేనో మనం చూస్తున్నాం. బీసీలు కావాలని, సామాజిక న్యాయం కావాలనుకోండి, పార్టీలో రిప్రజెంటేషన్ పెరుగుతుంది, దాని అనుమానం లేదు. ఈ లోకల్ బాడీలో కాదు. రేపు ఏదైతుందో ఖచ్చితంగా టికెట్లు కూడా ఇవ్వవలసి వస్తుంది, అమెండ్మెంట్ కాకుండా. 100% మెజార్టీ ఇవ్వగలుగుతుంది సార్. కడప ఉంది సార్, ఒక ఎస్సీ ఒక బ్రాహ్మణ పోతే 9 రెడ్డి అన్న. నల్గొండలో ఒక్క బీసీ రాని రోజు ఉంది.
2 లోక్సభ 2 వచ్చినాయి ఉన్నాయి. కరీంనగర్ ఉన్నది 6-7 వెల్మాకి వచ్చినాయి ఉన్నాయి. పార్లమెంట్ లోక్సభ వెల్మనే, ఎమ్మెల్సీ కూడా వెల్మనే. అని ఒక సంగతి చెప్తున్నా మీకు. ఇప్పుడు వెంకటరావు గారు ఇక్కడ మన చీఫ్ మినిస్టర్, వాళ్ళ బ్రదర్ వచ్చి కొండలరావు గారు వచ్చి లోక్సభ 70 ఏళ్ళ. ఎట్లా సార్ ఇది? ఇది లోకల్ బాడీ వరకే కాదు, ఉద్యోగాల వరకు కాదు, మంత్రివర్గం వరకు రావాలి కదా. ఇలా బీసీలు 3, బీసీలకు ఎంతుంది 43, 45కి అయితే తగ్గదు కదా. 50% ఉంది కదా, 3. ఎస్సీకి ఎంత ఇప్పుడు పెరిగిన ప్రకారం 17.5. 4 మంత్రులు అయింది కదా, ఒక స్పీకర్ అయింది కదా, 5 కదా. వివేక్ వచ్చిండు, వెనక లక్ష్మణ్ వచ్చిండు. వివేక్ అనే అతను రాకపోతే ఆయన అఫీషియల్గా ఎంత డబ్బులు ఇచ్చిండు, బాండ్ ఇచ్చిండు అని మనం ఇదివరకే చెప్పినాం. మళ్ళీ బాగుండదు ఇక, ఇట్ ఈస్ నాట్ గుడ్. బీజేపీలో ఉన్నప్పుడు కూడా ₹1 ఇచ్చిండు, వైట్ బ్లాక్ ఎంత ఇచ్చిండు వేరే ఇంకా దానికి పార్టీకి. ఏడా నన్ను మంచిగా వాడుకున్నాను అని అయోధ్యకు 1 crore. ఇది దాదాపు ఏదైతుందో 75 కోట్లు మనం చెప్పిన మర్చిపోయిన అనుకోండి. బాండ్స్ ఇది అఫీషియల్ విశాఖ ఇండస్ట్రీస్ని ఆయనకి ఇవ్వడం వల్ల ఏమైంది? మాది ఒక్కడే దామోదర్ అవుతున్నాడు స్పీకర్, బట్టి 3 అవుతుంది కనుక లక్ష్మణ్కు ఇంక్లూడ్ కావాల్సి వచ్చింది. అది తప్పని పరిస్థితిలో వివేక్ అనేది ఫిక్స్ కావాలి. రాత్రి శ్రీరాబాబు గారు చెప్పిన వాళ్ళకి తెలియదు ఎలక్షన్ బాండ్ ఇచ్చిన డబ్బులు ఇచ్చినాయి. ఆయన రాయబరీలు ఉంది. వాళ్ళు ఏంటంటే వెంకటస్వామి అంటాడు 7 సార్లు ఎంపీ అయింది కదా. 73లో ఇందిరాగాంధీ క్యాబినెట్లో మంత్రి అయ్యిండు, పీవీ క్యాబినెట్లో అయ్యిండు, ఇక్కడ మంత్రి అయ్యిండు, పీసీ ప్రెసిడెంట్ అయ్యిండు. వాళ్ళు ఏదైతుందో ఆయారం గాయారం ఇవన్నీ ఎవరు చూస్తారు? ఏది ఓన్ అంటే అది లాభం జరుగుతుందని టాక్ లేదు. వాళ్ళు అటాక్ చేస్తే నువ్వేం చెప్పలేకపోయినావు కదా. వాళ్ళు ఏమంటున్నారు? అపోజిషన్ లీడర్ అంటున్నారు రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ ఏం కమ్యూనిటీ అంటున్నారు నువ్వు మోడీని ప్రశ్నించినందుకు. ఇక్కడనేమో నువ్వు దిగిపోయి ఇప్పటి వరకు బీసీ కాలే కదా అని ఒకరు ఇస్తున్నాడు. క్యాబినెట్లో ఏదైతుందో నువ్వు పెంచాలి కదా, 10 మంది కావాలి కదా, 7 ఉంటే. ఇప్పుడే నేను పొద్దున చూసిన ఎవరు రఘునందన్ గారిని. తర్వాత మన మహేష్ గౌడ్ పొన్నంలోనే ఇది రామచంద్రరావు ఇచ్చిండు జ్యోతిలో మన ఒక ఫస్ట్ పేజ్ నేను పేపర్ ఏది ఇద్దరిలో ఎవరినో ముఖ్యమంత్రి చేయమని. రేపు అవుతుంది కదా డిమాండ్, ఇది మూమెంటం అవుతుంది కదా. రేపు ఇంకా 3 చేర్చాలి, కాంబినేషన్ కలిసలేదు. అక్కడ సుదర్శన్ రెడ్డి ఆ జిల్లాలో నువ్వు అడ్జస్ట్ చేయాలనుకుంటున్నావు. మళ్ళీ రంగారెడ్డి హైదరాబాద్ కలిపి 3 రెడ్డిలు ఉన్నారు కదా. ఒక నగేష్ ఆయన ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ కదా, నాగేందర్ పార్టీకి వాడు కాదు కదా. ఇప్పటికే పోటీ చేయడం అదేంది, మంత్రి చేయాలంటే కష్టమవుతుంది కదా. గవర్నర్ ఒప్పుకోడు, అప్పుడు నరసింహన్ ఒప్పుకున్నాడు 2 జాగాలు. బట్ దే విల్ నాట్ రోల్స్ ఎవరిది ఏముంది, నాగేందర్ ఇస్ ద బీఆర్ఎస్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ద మంత్రి ఒప్పుకోడు, గవర్నర్ ఒప్పుకోరు. ఇప్పుడు ఆర్గనైజ్ చేయమంటేనే హోమ్ మినిస్ట్రీకి పంపిండు ఫైల్. ఇంతకుముందు ప్రెసిడెంట్ పంపిండి, ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ అది ఏది హోమ్ డిపార్ట్మెంట్కి పంపిండు ఫైల్ ఏది ఇప్పుడున్న గవర్నర్. సో ఇది లాభం జరిగే కాంగ్రెస్ కాదు, ఇది నేను అనేది కాదు. పేరు చెప్పడం బాగుంటుంది. తన దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇలా ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇది పార్టీకి లాభం జరుగుతుందని చెప్పమనండి. ఏ విధంగా చెప్తాను దీని మీద ఒక ఒపీనియన్ తీసుకోమనండి. నీ పార్టీ వేగులతో ఒక సర్వేలో నీ ఇష్టం. ఆయన పేరేంది సునీల్ కన్గోలా ఎవరు చేసి నేను ఆయనతో తీసుకోమనండి. తో ఇది తొందరపాటు చర్య ఏదైతుందో ఆ పార్టీలో మనకేంది అవసరం ఏంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు రేపు ఏమిస్తారంటే బండారు దత్తరే నా బిడ్డను కూడా అడ్మిషన్ ఇచ్చిందని మొన్న చెప్పిండు కదా ఆర్ఎస్ఎస్. ఆ స్టేజ్ మీద చెప్పిండు కదా నా బిడ్డను అడ్మిషన్ చేసిందని చెప్పి. అంటే వాళ్ళిద్దరు క్లోజ్ చేస్తుంది కనుక ఇంకా ఆర్ఎస్ వాసన పోలేదో, బీజేపీ వాసన ఏబీపీ పోలేదో అని అంటుంది. అది పార్టీకి డ్యామేజ్ అవుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రిగా అపోజిషన్లో ఉన్నప్పుడు నీ అటాకు నీ పని ఈ డ్రైవ్ చేయడానికి నెంబర్ ఆఫ్ షెడ్యూల్ మీద చెప్తాను నేను. కొంత డిఫర్ అయినా కూడా కసి ఉంది, డ్రైవ్ చేయగలుగుతాడు. ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఊపు తీయగలుగుతాడు. ఆయారం గయారం వచ్చింది. ఈ ఆయారం ఎలా పొంగిలేటిని కానీ లేకపోతే
తుమ్ములను ఎవరో కొన్ని వదులుకోకపోతే ఖమ్మంలో ఇంకో 2-3 సీట్లు వస్తుండే కదా టీఆర్ఎస్కు. హరివర్ధన్ రెడ్డి జూపాలిని వదులుకోకపోయేది ఉంటే అక్కడ నాగర్ కర్నూల్లో కానీ ఇప్పుడు వాళ్ళు పెట్టే క్యాండిడేట్ అక్కడ మేఘారెడ్డి, అక్కడ ఆయన రాకేష్ దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ తాన్ని బీఆర్ఎస్ టికెట్ వచ్చింది కదా, జనార్దన్ రెడ్డి కాదని పోల్చి వచ్చింది కదా. అది వర్కౌట్ చేసింది ఏదైతుందో మ్యాక్సిమం. నాకు 4 నెలలు 5 నెలలు పార్టీ చేరే ముందు మేఘా నేను ఇక్కడ రాకేష్ మంచి క్యాండిడేట్ అని నాతో కూర్చుండి 1-to-1లో మాట్లాడి వాళ్ళన్న నేను 2 సిట్టింగ్లు చేసినాము. ఏది జూపల్లి వాళ్ళన్న జగన్మోహన్ రావు గారు మాకు బంధువులు వాళ్ళన్నింట్లో ఆయన కారం పంపారు నాకు. అప్పటికి ఏ పార్టీలో చేరలే ఇంకా ఆయన. అయితే దీనివల్ల ఏమవుతుందంటే నష్టం జరుగుతుంది. ఒకటేమో ఇది ఫోన్ ట్యాపింగ్ని క్లారిటీ ఇస్తలేవు కదా. ఒక్క ఏబిఎన్కు నువ్వు ఇచ్చినావు అంత గట్టిగా, నో క్వశ్చన్ క్లారిటీ. ఏ బచ్చాగా కేటీఆర్ రా ప్రూఫీ. కౌశిక్ రెడ్డి అంటే ఏదో పూజా పోయింది చూడదు ఇంకా. కేటీఆర్ను అధ్యాయాలు కాదు డైలీ వచ్చి నీకు పార్టీలో డిఫెండ్ చేసేవాళ్ళు కూడా అంత అదిగా మీరే డైరెక్ట్ చెప్పక చిట్చాడు స్పెక్యులేషన్లు చెప్పినాక కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే అదైతే లేదు, ఇక్కడ ఏదో జరిగిందనే అనుమానం వస్తుంది కదా. సో ఇట్ విల్ బి ద డ్యామేజ్. దీనివల్ల ఎగ్డే స్టెప్ డౌన్ అయ్యిండు. ఇది ఏదైతుందో అధికారులు చేసి ఉంటారు. ఫోన్ ట్యాపింగ్ కూడా ఏదైతుందో సీఎంది కావాలని కూడా వాళ్ళు ఏదైతుందో సీఎంది ఎందుకని అది డిఐజీ 50-50 ఛాన్స్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కాకపోవడం సమస్య లేదు. అది ఈ రోజు కాకుండా రేపైనా. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. నిజాలు ఈ రోజు కాకుండా రేపు బయటకు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు రాకపోవచ్చు, ఇప్పుడు దాచవచ్చు, నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతుందో అధికారులు ఈయనకు తేలేకుండా చేసిండ్రు. ట్యాపింగ్ జరుగుతుంది, ఇప్పుడు స్టాప్ అవుతుంది. ట్యాపింగ్ ఉండే నేను వాసు గారు నాకు మంచి ఫ్రెండ్. వై షుడ్ ఆయనకు ఉండే సోర్స్ ఏదైతుందో ఒక సోర్సు. రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక మంత్రితో అని ఉంటారు. ఆ మంత్రి పోయే తిరిగిండు శ్రీధర్ బాబు గారు. ఏది కాదు అదే వినబయ్యా చెప్పింటారు. వాళ్ళు ఏదైతుందో నేను వింటున్నా, అన్నీ ఏమేమి మాట్లాడుతుందో వింటున్నా అని చెప్పినాకనే ఓ మంత్రి పోయి కలిసాడు. ఆ మంత్రి ఫోన్ చేంజ్ చేసిండు. ఉత్తమ్ గారు చేంజ్ చేయలే. ముగ్గురు ఏదైతుందో కండెమ్ చేసిండు. మాకు రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు నాకేం ముఖ్యమంత్రులు కాదు, మా ఫోన్ ట్యాపింగ్ అయితే లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు కండెమ్ చేయలేదు? మీ కొలికే కదా, ఆయనకి ఎక్కడో అనుమానం ఉన్నట్టు కదా. అది క్లారిటీ చేయవలసిన అవసరం ఉంది కదా. ఎప్పుడు చేయాలి? నువ్వు వాళ్ళతోటి కాదు, ఓపెన్ అప్గా. ఇక్కడ అంటే ప్రజల్లో క్వశ్చన్ మార్క్ ఉంది. నేను అనుకోను కదంటే 150 crores రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేయమనుడు అధికారులు. వాళ్ళు ఇక లాయలిస్టు. ఇంటి మనుషుల కంటే భార్య బిడ్డల కొడుకుల కంటే అంత పనిచేస్తారు. ఐ నో. నేను అందరూ డిఐజీలతో అనుబంధంగా ఉన్నా. డైలీ అటాచ్ ఉంటుంది వాళ్ళకు. అటువంటి వాళ్ళే పెట్టుకుంటారు. ఆ ఒక్క చీఫ్ మినిస్టర్ చెప్తే పొలిటికల్ ఇంకెవరికి చెప్పరు వాళ్ళు. దే విల్ నాట్ టెల్, డిస్క్లోజ్ అసలు చేయరు. హోమ్ మినిస్ట్రీ చేయరు, డీజీపీ చేయరు, వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయరు.